Right now, practice question number 3. Variable income bearing security continue చేద్దామమ్మా. Yes, sir. The following information is presented by Mr. Z, stockbroker, relating to his holding in 9% central government bonds. So వాడు హోల్డ్ చేస్తున్నాను, వాడికి అది నేను స్టాక్ బ్రోకర్ అన్నాడు. ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి, అర్థం ఏంటి? స్టాక్ బ్రోకర్ అనేవాడు ఎవరు నాన్న? స్టాక్ బ్రోకర్. స్టాక్ బ్రోకర్ అంటే స్టాక్ అంటే షేర్స్, ఓకేనా? Yes, sir. సో షేర్స్ ని కొని అమ్మే పర్సన్ అన్నమాట వాడు. Yes, లైక్ sir. ఏ ట్రేడర్, ఓకేనా? Yes, sir. అంటే వాడి దగ్గర ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఉంటుందా, షార్ట్ టర్మ్ ఉంటుందా? జనరల్ గా షార్ట్ టర్మ్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఉంటుంది, అంటే కొని అమ్ముతూ ఉంటారు, ట్రేడింగ్ చేస్తుంటారు, బ్రోకర్ కదా అందుకని, ఓకేనా? Yes, సో sir. మైండ్ లో ఇది కరెంట్ ఇన్వెస్ట్మెంట్ అని ఒక థాట్ అనేది వస్తే మంచిది, ఒకవేళ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, ఓకేనా? Yes, sir. రైట్. సో దానిలో వాడి ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయంటే వాటి కాస్ట్ ఇచ్చాడు, నామినల్ వాల్యూ ఇచ్చాడు. సో డిఫరెంట్ 4 days లో పర్చేజ్ అండ్ సేల్ డేటా ఇచ్చాడు. అలాగే ఇంట్రెస్ట్ డేట్స్ 30th September అండ్ 31st March కంపెనీ గురించి ఇచ్చాడు. వాడి బుక్స్ క్లోజింగ్ 31st December అని డేటా ఇచ్చాడు. సో ఫస్ట్ ఇమీడియట్ చెకింగ్ ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ డేట్స్ తో బుక్స్ డేట్ చెక్ చేసుకోవాలి. సో వాడి బుక్స్ ఎప్పుడు క్లోజ్ ఎప్పుడు అవుతున్నాయంట? 31st December. 31st December. అంటే వాడి Yes. అకౌంటింగ్ January to December. Yes, sir. వాడి బుక్స్ ప్రిపరేషన్ డేట్ ఏంటి? January to December. January to December. కానీ ఇంట్రెస్ట్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి చూడు, 30th September and 31st March. అంటే ఖచ్చితంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్న, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న దానిలో ఇంట్రెస్ట్ కూడా ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. Yes, sir. బ్యాలెన్సెస్ లో ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ అనేది బ్యాలెన్స్ ఎప్పుడు ఉండదు? In క్లోజింగ్ డేట్ రోజు పేమెంట్ డేట్ అయితే కనుక రెండు ఒకటి అయితే పేమెంట్ అయిపోద్ది కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ అవ్వదు, అంతే కదా నాన్న? Yes, అదే sir. డిఫరెన్స్ అన్నమాట. అది మనం ఐడెంటిఫై ఇమీడియట్ గా చేయాలి అవుతున్నట్టే. సో ఇంట్రెస్ట్ డేట్స్ వేరు, Yes. బుక్ క్లోజింగ్ డేట్ వేరు కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్రూవల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ప్రతిసారి ఇంట్రెస్ట్ కూడా బ్యాలెన్స్ అయ్యాలి, ఓకేనా? Yes, sir. రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 3 చదివేసాను. క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దామా? Yes, sir. ఫస్ట్ డేట్స్ ఐడెంటిఫై రైట్. నువ్వు చూసి నాకు జాగ్రత్తగా ఒక్కొక్క డేట్ ట్రాన్సాక్షన్స్ చెప్పినా ఏమేమి డేట్స్ ఏమేమి జరిగాయి? పర్చేజ్, ఓపెనింగ్ బ్యాలెన్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ డేట్ ఎప్పుడు ఉంటుంది? స్టార్టింగ్ January 1st. ఇయర్ ఏమైనా ఇచ్చాడా? ఇయర్ నో సార్, ఇయర్ 2011. 2011. ఓకే. సో బిగినింగ్ ఎండింగ్ January to December ఇవి బుక్స్ లా, ఓకేనా? Yes, sir. సో ఫస్ట్ జనవరికి ఏమున్నది? ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? నామినల్ వాల్యూ 1,20,000. 1,20,000 నామినల్ వాల్యూ అంటే ఎన్ని బాండ్స్ అవి? 1,200. Yes, sir. దాని యొక్క కాస్ట్ వాల్యూ ఎంత కొన్నాడు వాడు? 1,18,000. 1,18,000. at the rate of 1,18,000 ఫుల్ అమౌంట్ అనేది, ఓకేనా? Yes, sir. కావాలి అంటే 1,18,000 డివైడ్ బై 1200 వేసుకుని పర్ యూనిట్ 98.6 కూడా రాయొచ్చు. Yes, sir. ఇది పెర్ బాండ్ కాదే, 1,18,000 టోటల్ వాల్యూ. Yes, sir. రైట్. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. తర్వాత నెక్స్ట్ పర్చేజెస్. ఏ రోజు జరిగింది పర్చేస్? March 1st. ఓకే. ఫస్ట్ మార్చ్ ఏం జరిగింది? పర్చేస్ 200 units. 200 బాండ్స్ 98 rupees ex interest. 98 ఎక్స్ ఇంట్రెస్ట్. ఓకే. Yes, sir. దానిలో ఏమైనా బ్రోకరేజ్ గానీ ఏమైనా ఉన్నాయా? No, sir. నో. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ స్పీడ్ గా ఉండాలి. నెక్స్ట్ సేల్. సేల్ ఎప్పుడు నాన్న? July 1st, sir. కానీ దానికన్నా ముందు మధ్యలో ఇంకో ట్రాన్సాక్షన్ ఉంది. 31st March ఇంట్రెస్ట్ డ్యూ ఉంది, sir. వాడు చెప్పడు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం, అవునా కదా? Yes, sir. ఇంట్రెస్ట్ డ్యూ డేట్, అవునా? Yes, sir. తర్వాత 31st March తర్వాత 31st March July 1st. 1st July సేల్ జరిగింది 500. సేలా? Yes, sir. 500. 500 units at the rate of 100 rupees ex interest. 100 x interest. Okay, right. Next
Next. 10th. 10th. 10th లేదు సెప్టెంబర్ 30 సార్. 30th సెప్టెంబర్ కదా. ఎస్ సార్. 30 సెప్టెంబర్ ఏంటి? ఎస్ సార్. ఇంట్రెస్ట్ డ్యూ డేట్ 30 సెప్టెంబర్. ఎస్ సార్. 1 second now. చెప్పమ్మా. నెక్స్ట్ అక్టోబర్ 1st సార్. 1st అక్టోబర్. 1st అక్టోబర్ సేమ్ డేటే కదా అది కూడా. ఎస్ సార్. ఇంట్రెస్ట్ అయిపోగానే నెక్స్ట్ ఇది రైట్ నా ఎంత ఏం జరిగింది? పర్చేస్ జరిగింది సార్ 150 యూనిట్. ఓకే పర్చేస్ ఎన్ని యూనిట్స్ ఎంత? 150 యూనిట్స్ 98 రూపీస్ ఈచ్. కమ్ ఇంట్రెస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ నవంబర్ 1st. 1st నవంబర్. ఓకే సేల్. ఓకే 300 యూనిట్స్ 99 రూపీస్ ఎక్స్ ఇంట్రెస్ట్. 99 ఎక్స్ ఇంట్రెస్ట్. ఓకే నెక్స్ట్ 31st మార్చ్ ఎండింగ్. 31st డిసెంబర్. 31st డిసెంబర్. ఎస్. బుక్స్ క్లోజ్. ఓకేనా? ఎస్ సార్. ఇంతేనా? ఈ ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయాలి కదా. ఎస్ రైట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ బాండ్స్ అన్న వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పాడు 9% చెప్పాడు. 9%. ఎస్ సార్. ఇంతకు మించి ఇంకా క్వశ్చన్ లో డేటా ఏం లేదు, అంత రాసుకున్నాం కదా మనం. ఎస్ సార్. రైట్ స్టార్ట్ చేద్దాం సమ్మరీ సాల్వింగ్. ఎస్ సార్. సాల్వ్ చేద్దాం. ఇంట్రెస్ట్ రేట్ ఎంతనా? 9%. సో కాలమ్స్ హెడ్డింగ్ ఏమి ఉండాలి చెప్పు. In the books of Mr. Z, stock broker. Very good. In the books of Mr. Z. Yes. Right, next. 9% central government bonds. Government bonds. Investment account from 1st January to 31st December. Antena. Yes, sir. Format. Date. Particulars. Okay. Nominal value. Okay. Amount. Okay. Interest. Okay. Antena. Yes, sir. చేస్తున్నావా నాతో పాటు నువ్వు కూడా? Yes, sir. రైట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇక్కడ ఉన్న దాని ప్రకారం ఓపెనింగ్ బ్యాలెన్స్ 1st January. Opening balance. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ నామినల్ వాల్యూ 1,20,120. Yes, sir. అమౌంట్ 1,18,000 కాస్ట్. ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా ఓపెనింగ్ బ్యాలెన్స్? ఉంటుంది సార్. ఉంటుందండి, ఎందుకంటే రిసీవబుల్ ఉంటుంది. Yes, sir. ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఎక్కువ అయింది? లాస్ట్ పేమెంట్ డేట్ 30th September to 1st January ఉంటుంది. వెరీ గుడ్. అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 3 months. 3 months. 3 months దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్? Nominal value. సో 1,20,000 into 9% into 3/12 3 months. Calculate చేయనా? 2,700. 2,700 interest value. Yes, sir. Right now. Right, next. Next, purchase. 1st March purchase. purchase. Okay. So 2 bank. Purchase చేస్తే 2 bank కదనా? Yes, sir. 2 bank. ఎంత కొన్నామో ఎన్ని కొన్నామో అబ్జర్వ్ చేస్తే 200 bonds కొన్నాం అంటే వాల్యూ 2 lakhs. Sorry, 2 lakhs. 20,000. Yes.
20,000. 20. Yes, sir. 20,000 అయితే 200 ని ఎంత పెట్టుకున్నాం ఇంటూ 98 ఎక్స్ ఇంట్రెస్ట్ కదా అది 98. Yes, sir. 19,600 19,600. ఎక్స్ ఇంట్రెస్ట్. పర్చేజ్ చేసినప్పుడు ఫస్ట్ మార్చ్ కి లాస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు? 30th September. సో అక్కడ నుంచి ఫస్ట్ మార్చ్ అంటే ఎన్ని నెలలు? 6 months. ఫస్ట్ మార్చ్ 6 months. ఫస్ట్ మార్చ్ ఇస్ 5 ద months, లాస్ట్ sir. డ్యూ డేట్. 5 months. అంతే కదా? Yes. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంతే, మార్చ్ లేదు, ఫస్ట్ మార్చ్. Yes, sir. 5 months క్యాలిక్యులేట్ చేయను ఇంట్రెస్ట్ 20,000 ఇంటూ 9% ఇంటూ 9. 5/12. Right. సో మనం పర్చేజ్ 750. చేసినప్పుడు లాస్ట్ పేమెంట్ డేట్ నుంచి ఇప్పుడు దాకా ఉన్నదంతా పే చేస్తాం, ఎందుకంటే కంపెనీ మనకి ఎన్ని నెలలు ఇచ్చేస్తుంది? 6 months ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంది. 6. Yes, sir. అర్థమవుతుంది కదా? Yes, sir. రైట్, ఎంత అవుతుందా? 750. 750. రైట్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ Next 31st March ఇంట్రెస్ట్ డ్యూ డేట్. Interest. అంటే ఇంట్రెస్ట్ Yes, రిసీప్ట్ అంటే క్రెడిట్ సైడ్. by bank account. ఓకే, ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది నాకు క్యాలిక్యులేట్ చేయి. సో అప్పటికి నేను ఎన్ని హోల్డ్ చేస్తున్నాను కంపెనీ దగ్గర నుంచి? 1,40,000. 1,40,000. ఈ సీక్వెన్స్ మిస్ అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏమైనా రాస్తే అది కూడా ఇంట్రెస్ట్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమవుతుందా? ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా సీక్వెన్స్ చేయాలని చెప్తున్నాను. Yes, sir. ఆ డయాగ్రామ్ మనం ఎందుకు రాస్తామంటే కేవలం సీక్వెన్స్ లో ఒక దాని ముందు ఇంకోటి అనుకోకుండా రాసినా మళ్ళీ ఇంట్రెస్ట్ లో గట్రా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం మిస్ అవ్వకుండా ఉంటాం. సో కనబడుతూ ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ సైడ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నా దగ్గర 2 ఉన్నాయి, 120 అంటే 1,40,000 అని మనకి ఈజీ కనబడుతుంది కదా అన్న. Yes, sir. కంపెనీ సింపుల్ గా నా దగ్గర ఎంత ఉంటే వాటి 6 months టైం ఇచ్చింది, 6 months ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంది కదా. Yes, sir. 6,300. 6,300. మా కాన్సెప్ట్ క్లియర్ కదా అన్న? Yes, sir. రైట్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్. Next July 1st ఓకే, sale సేల్ 500 units. బై బ్యాంక్ 50,000. సేల్ ఎంత? 500 units. 500 into 100 అంటే ఎంత అన్న? 50,000. సో సేల్ వాల్యూ దట్ ఈస్ ఆల్సో 100. దట్ మీన్స్ 50,000 ఎక్స్ ఇంట్రెస్ట్, అంతే కదా? Yes, sir. సో సేల్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ కూడా నాకు వస్తుందా రాదా? ఇంట్రెస్ట్ వస్తుందా రాదా? వస్తుంది సార్. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా వస్తుంది? ఏప్రిల్ మే ఏప్రిల్ మే జూన్. Yes, sir. 3 months. సో అమ్మింది ఎంత? 50,000 మీద 9% చొప్పున 3 months. 3/12. 1,125. 1,125. బట్ Yes, ఇమీడియట్ గా ఎప్పుడు సేల్ ఉన్నా ఇమీడియట్ గా ఏం క్యాలిక్యులేట్ చేయాలి? Profit or loss. సో ఇక్కడ పైన చేస్తున్నాను వర్కింగ్ నోట్, ఓకేనా? Yes, sir. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. రైట్, సేల్ వాల్యూ ఎంత అన్న? Sale value 50,000, sir. కాస్ట్ వాల్యూ ఈ 50,000 నేను ఏమమ్మాను? 500 units bonds. 500 అమ్మాను కరెక్టే, కానీ ఇక్కడ ఉన్న 1,200 నుంచి అమ్మానా 200 నుంచి అమ్మానా? క్వశ్చన్ ఏమైనా చెప్పాడా? అబ్జర్వ్ చేయండి. లాస్ట్ సెంటెన్స్ చూడు. షో ది ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ Yes, as sir. it appear in the books of Nestlé follows FIFO method. FIFO అంటే Opening ఉన్నవి యూస్ చేస్తాం. ఫస్ట్ ఏది కొన్నామో అది ఫస్ట్ అవుట్. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. First out. ఏది ఫస్ట్ ఇన్? 1st January. Yes, sir. 1st January. 1,200 లోంచి 500 అమ్మాడు. 1200. సో Yes, 1,200 sir. కి సంబంధించిన కాస్ట్ ఎంత? 1,200 కి 1,18,000. 1,18,000 divided by 1,200 100 500. into 500. అర్థమవుతుందా నాన్న? Yes, sir. ఓన్లీ ఇది ఒక్కటే ఎందుకు వేసాను? FIFO కాబట్టి. ఎంత అవుతుంది? కరెక్టేనా? 49,167. రైట్, ఇది మైనస్ చేస్తే వాట్ ఇస్ ద ప్రాఫిట్ వాల్యూ? 833. 833, అంతే కదా అన్న? Yes, sir. సో ప్రాఫిట్ అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అయినా? Debit side. డెబిట్ సైడ్ టు P&L account. P&L అకౌంట్ 1st July. సో అమౌంట్ కాలంలో 833. 33. అసెట్ క్రెడిట్ సైడ్ ఎక్కువ రాస్తే ప్రాఫిట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, క్రెడిట్ సైడ్ తక్కువ రాస్తే లాస్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయాలి, అవునా కదా? Yes, sir. సేమ్ అసెట్ రూలే కదా, ఇదాని కొత్త రూలా? కొత్త రూల్ ఏం కాదు సార్. రెగ్యులర్ అసెట్ అకౌంట్ లో మనం అదేగా చేస్తాం. మిషనరీ అకౌంట్ ఉంది, డెబిట్ సైడ్ కాస్ట్ ఉంటుంది, సేల్ క్రెడిట్ రాస్తాం. ఎక్కువ రాస్తే డెబిట్ సైడ్ అయినా రాస్తాం, 2 P&L అకౌంట్ రాస్తాం కదా. Yes, sir. సేమ్ టు సేమ్ నాన్న, కొత్తది ఏం కాదు.
చాలా మంది పిల్లలు ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవడంతో దీనివల్ల కాలమ్స్ లో కన్ఫ్యూజన్ అయిపోయి ఏదో కొత్త విషయంలో ఫీల్ అవుతుంటారు. అసలు చాలా నార్మల్ ఇది, రైట్? yes sir. రైట్, సేల్ అయిపోయింది అన్న తర్వాత ఏంటి? Interest due date సో ఇంట్రెస్ట్ డ్యూ మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న బై బ్యాంక్. by bank account. ఇప్పుడు చూడు ఈ సీక్వెన్స్ ఉండడం వల్ల సో 140 లో ఆల్రెడీ మనం ఎంత సేల్ చేస్తాం, 50 అని క్లారిటీ ఉంటుంది సీక్వెన్స్ లో, అకౌంట్ లో Yes. కనబడుతూ ఉంటుంది. అంటే నా దగ్గర ఇంకా మిగిలింది ఎంత? 140 మైనస్ 50,000 నామినల్ వాల్యూ అంటే ఎంత? 90,000 నామినల్ వాల్యూ కంపెనీ దగ్గర నా పేరు మీద ఉంది, అవునా కదా? Yes sir. కంపెనీ దాని మీద ఒక 9% 6 months ఇంట్రెస్ట్ ఇచ్చేస్తుంది. Yes sir. ఎంత? 4,050. ఓకేనా? Yes sir. రైట్, ఇంట్రెస్ట్ అయిపోయింది. తర్వాత October 1st purchase to bank టూ account. బ్యాంక్. ఓకే, టూ బ్యాంక్ 150 units. బాండ్స్ అంటే 15,000 నామినల్ 15,000. వాల్యూ. 150 into 98. 14,700. కానీ ఇది అమౌంట్ కాలంలో వేయకూడదు, Sir, ఎందుకంటే come ఇట్ ఈస్ interest. కమ్ ఇంట్రెస్ట్ Come కదా. interest. Yes sir. సో కమ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు దాని నుంచి ఏం చేయాలి మళ్ళీ నేను? Minus చేయాలి. ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎన్ని నెలలకి పర్చేజ్ చేసినప్పుడు? సో లాస్ట్ పేమెంట్ డేట్ ఎప్పుడు? March 31st. సో కాదు, 30th September. 30th September. Yes sir. అంటే ఇంట్రెస్ట్ ఈజ్ జీరో. వన్ డేకి ఇంట్రెస్ట్ ఉండదు కదా నాన్న. Yes sir. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. సో అది కమ్ ఇంట్రెస్ట్ ఇస్తే దాని అర్థం ఎక్స్ ఇంట్రెస్ట్, ఎందుకంటే బోత్ ఆర్ సిమిలర్ డేట్స్, సేమ్ డేట్స్. Yes sir. రైట్, అంటే దాని అర్థం నేను డైరెక్ట్ గా 150 into 98 అక్కడే తెచ్చు, Amount column. అమౌంట్ కాలంలో వేసేచ్చు. 14,000 అంటే ఇంట్రెస్ట్ నిల్. Yes ఇంట్రెస్ట్ sir. ఎందుకు నిల్ అయింది అర్థమవుతుందా? Yes sir. బోత్ ఆర్ సేమ్ డేట్స్ కదా. లాస్ట్ పేమెంట్ డేట్ తర్వాత రోజు అంటే ఇంట్రెస్ట్ ఏం ఎక్కువ అవ్వదు. Yes sir. వన్ డేకి ఎక్కువ అవుతుంది కదా సార్, అవసరం లేదు. రైట్, జనరల్ కామన్ సెన్స్ అప్లై చేస్తే అంటే అప్పుడే పేమెంట్ చేస్తాక ఇమీడియట్ గా కొన్నాడు కాబట్టి అవసరం ఎవడో కూడా ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయడు. Yes sir. రైట్, పర్చేజ్ అయిపోయిన తర్వాత ఏంటన్నా? Next sale. November 1st. బై బ్యాంక్ అకౌంట్. By bank Calculate account. sale. 300 units. దట్ మీన్స్ 30,000 into 30,000. 99. 29,700. సో బట్ ఎప్పుడు పర్చేజ్ చేసినా ఎప్పుడు సేల్ చేసినా ఇంట్రెస్ట్ కూడా మనకి పర్చేజ్ చేస్తే ఖర్చు పెట్టాలి, సేల్ చేస్తే రిసీట్ చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే 30,000 మీద 9% చొప్పున ఎన్ని నెలలు లాస్ట్ పేమెంట్ డేట్ ఇప్పుడు? 30th September కదా. September. అక్టోబర్ 1 month, ఓన్లీ 1 month. 225 sir. ఎంతనా? 25. 25, 35. 25 sir. ఓకే, 225 ఇంట్రెస్ట్ Yes sir. అయిపోయింది. కానీ ఎప్పుడు సేల్ ఉన్నా ఇమీడియట్ గా ఏం చేయాలి? Profit calculate చేయాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. Calculate చేయాలి. Yes sir. సో ఇప్పుడు సేల్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం చెప్తున్నాను. సో వర్కింగ్ నోట్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ 1st November. సేల్ వాల్యూ ఎంతనా? 30,000. నామినల్ వాల్యూ అది కాదు కదా, పర్చేస్ సేల్ వాల్యూ Sale value. 29,700 కదా. Yes sir. 29,700. నామినల్ వాల్యూ అనేది జస్ట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, గురించి ఏం ఉపయోగం ఉండదు. Yes sir. సో దీని యొక్క కాస్ట్ వాల్యూ కావాలి. మనం ఏ మెథడ్ ఫాలో అవుతున్నాం? Before. FIFO కదా. సో FIFO అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న 1200 లో 50,500 సేల్ చేసాం. ఇంకా 1200 ఎన్ని పెండింగ్ ఉన్నాయి? 700 ఉన్నాయి sir. దాని నుంచే కదా 300 సేల్ చేస్తాం. Yes sir. రైట్, అంతేగాని కింద ఏమీ కావు. అర్థమవుతుందా? Yes sir. సో అంటే సేమ్ క్యాలిక్యులేషన్ 1,18,000 డివైడ్ బై 1200 into 300. 300. 29,500. 499. 29,500. సో మైనస్ చేస్తే దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్? 200. 200 ఎక్సెస్ కమ్మాం కాబట్టి ప్రాఫిట్ నా. సో తీసుకొచ్చి ఇక్కడ రాద్దాం ప్రాఫిట్. November 1st. రాయాలి 1st Debit November side. 2 P&L డెబిట్ సైడ్. To P&L account. లో 200. Yes sir. ఎనీ డౌట్ నానా? No sir. రైట్, నెక్స్ట్ మరి Closing date. December బుక్స్ 31st. క్లోజింగ్ కదా. సో 31st December క్లోజింగ్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ ని క్లోజ్ చేయాలి. Yes sir. సో 3 కాలమ్స్ కి టోటల్ అన్నమాట. ఫస్ట్ ఏ కాలమ్ ని టాలీ చేసేస్తే ఈజీ?
nominal value. Nominal value. So 1,20,000, 20, 15 total. 15,000. 1,55,000. So 155 minus sale 80. 80,000. Yes, sir. 20. 155 minus 80. 75. Yes, sir. Okay na? Yes, sir. అలాగే నెక్స్ట్ అమౌంట్ కాలం టోటల్ డెబిట్ సెట్ టోటల్ అన్ని ప్రాఫిట్ లాస్ అన్ని రాస్తాం కదా డైరెక్ట్ గా టోటల్ చేసేయచ్చు. Okay. One 1,53,333. టోటల్ 53,333. 1,53,333 దీనిలోంచి ఇవన్నీ మైనస్ చేస్తే నేను డైరెక్ట్ గా రాస్తాను 73,633 కరెక్టేనా? Yes, sir. రైట్ ఫైనల్ గా ఇంట్రెస్ట్ ని క్లోజ్ చేయడానికన్నా ముందు ఇంట్రెస్ట్ ఏం రాయాలి? అక్రూడ్ బ్యాలెన్స్ రాయాలి. Interest accrued balance trial. Yes, sir. లాస్ట్ పేమెంట్ డేట్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months ఇంట్రెస్ట్. Yes, sir. వెయిట్ మీద వస్తుంది నాకు ఎంత అమౌంట్ మీద వస్తుంది 3 months ఇంట్రెస్ట్. 700. నేను హోల్డ్ చేస్తుంది ఏంటి? 20,000. 75,000 కదా నేను హోల్డ్ చేస్తున్నాను. Yes, sir. 75,000 మీద నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అవుద్ది. Yes, sir. 9% into 3/12 అంటే ఎంతనా? 1,688. 1.5. 1,688 or 87.5 ఓకేనా? Yes, sir. ఇది కూడా నా ఇన్కమే కదా, ఎక్కువ అయింది కదా, ఎందుకంటే మనం ఎక్కువ Yes, బేసిస్ sir. ఫాలో అవుతాం, క్యాష్ బేసిస్ కాదు. సో అంటే Yes, క్రెడిట్ sir. సైడ్ వచ్చిన అన్నిటిలో చూడు ఇది క్యాష్, ఇది క్యాష్, ఇది క్యాష్, ఇది క్యాష్, బట్ ఇదేంటి Accrued. అక్రూడ్. P&L అకౌంట్ కి ఆ పీరియడ్ లో ఎర్న్ అయితే తీసుకెళ్ళిపోతాం కదా, బికాజ్ వి హావ్ టు ఫాలో అక్రూవల్ కాన్సెప్ట్. Yes, sir. సో 2 P&L అకౌంట్, P&L కి ఇన్కమ్ 31 డిసెంబర్ కి ఎంత తీసుకెళ్తాము అంటే చూస్తేనన్నా ఇదంతా అక్రూడ్. సో అక్రూడ్ పెయిడ్ రెండు కలిపి, అక్రూడ్ రిసీవ్డ్ రెండు కలిపి 9,000. ఇన్కమ్ 9,938. 13,938 నన్ను. Yes, sir. 300 plus 1125 plus 4050 plus 225 plus 1688 అంతే కదా? Yes, sir. 9,000. 13,388 మైనస్ 2,700 ఎందుకు మైనస్ చేస్తాం? Oh. Already ముందు. అది లాస్ట్ ఇయరే మనం ఎక్కువ చేసి రాసేసాం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందంటే. Yes, sir. ఆ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఇయర్ రిసీట్ లో నుంచి డెబిట్ క్రెడిట్ సైడ్ ఉన్న రిసీట్ లో నుంచి లాస్ట్ ఇయర్ సంబంధించిన రిసీవ్లు ఏం చేయాలి? ప్లస్ చేసేసి మైనస్ చేయాలి కదా. yes sir. అది ఆటోమేటిక్ జరిగిపోతుంది ఈ సిచువేషన్ అకౌంటింగ్ స్టాండర్డ్ రూల్ ప్రకారం. అర్థమవుతుందా? yes sir. డెబిట్ చేస్తాం కదా ఆటోమేటిక్ గా మైనస్ అయిపోతుంది అంతే. yes sir. ఎనీ డౌట్? no sir. రైట్ నా, థ్యాంక్ యూ. రైట్, క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 3 నేను సాల్వ్ చేస్తాను. క్వశ్చన్ నెంబర్ 4 సో మీరు ఇప్పుడు ఆ క్వశ్చన్ చదువుతాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే కనుక మీరు దాన్ని వర్కౌట్ చేయాలి, సొంతంగా వర్కౌట్ చేయాలి. రమ్య సార్. సో క్వశ్చన్ చదువుతాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగమ్మా, లేదంటే కనుక నువ్వు దాన్ని సాల్వ్ చేద్దు కానీ. ఎస్ సార్. నేనేం చేయను, మీరే చేసేయాలి ఇంకా హోంవర్క్. ఓకేనా? ఎస్ సార్. దట్ క్వశ్చన్ చదువుతున్నా. మిస్టర్ పురోహిత్ ఫర్నిషెస్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ రిలేటెడ్ టు హిస్ హోల్డింగ్ 8% డిబెంచర్స్. డిబెంచర్స్ అంటే ఏంటిది? ఫిక్స్డ్ ఇన్కమ్ బేరింగ్ సెక్యూరిటీ హెల్డ్ యాజ్ ఎ కరెంట్ అసెట్. రైట్, ఇందాక క్వశ్చన్ అవునా మర్చిపోయింది, ఇందాక ఇది కూడా కరెంట్ అసెట్, కానీ అక్కడ నీకు 31 డిసెంబర్ మార్కెట్ వాల్యూ ఇచ్చాడా? సార్. క్వశ్చన్ నెంబర్ 3 లో ఒక డౌట్ రైజ్ అయింది, మళ్ళీ అడుగుతున్నాను నేను. ఎస్ సార్. మా క్వశ్చన్ నెంబర్ 3 లో నాకు డౌట్ రైజ్ అయింది, నేను అడుగుతాను. ఓకేనా? ఎస్ సార్. ఏంటంటే డౌట్, ఇది కరెంట్ ఇన్వెస్ట్మెంట్ కదా. ఎస్ సార్. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇందాక వాల్యుయేషన్ ఎలా చేస్తాం? ఇది వాల్యూ ఏంటిది? కాస్ట్ వాల్యూ. ఎందుకంటే నేను కొన్నదాని నుంచే కదా కొన్నదాన్ని అడ్జస్ట్ చేశాను, సేల్ చేసిన దాన్ని. ఎస్ సార్. మిగిలేదు కాస్ట్ కదా అనేది. ఎస్ సార్. కానీ యాక్చువల్గా కరెంట్ ఇన్వెస్ట్మెంట్ రూల్ ఏం చెప్పాను? కాస్ట్ ఆర్
fair value whichever Fair is value lower. whichever is lower, sir. So what is the fair value of the stock of 75,000 balance ఉంది కదా నా దగ్గర? Yes, sir. ఆ 75,000 యొక్క మార్కెట్ వాల్యూ ఎక్కడైనా క్వశ్చన్ లో డేటా ఇచ్చారా? క్వశ్చన్ నెంబర్ 3. ఇవ్వలేదు, సార్. ఒకవేళ ఇచ్చుంటే అది కూడా కన్సిడర్ చేసి whichever is lower తీసుకుని, ఒకవేళ కాస్ట్ కన్నా అది తక్కువ ఉంది అనుకున్నానా, అప్పుడు నేను ఏం ప్రొవైడ్ చేయాలి? తక్కువ ఉన్న Loss వాల్యూ provide ప్రొవైడ్ చేయాలి. లాస్ ప్రొవైడ్ చేయాలి. ఎస్ సార్. ఎందుకంటే తగ్గింది కదా, ఎస్ సార్. తగ్గితే నాకు అది లాస్ అయ్యిందన్న మార్కెట్ లో వాల్యూ, అవును సార్. దాన్ని పిఎన్ఎల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి దాన్ని కూడా. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. కానీ ఈ క్వశ్చన్ ఎందుకు చేయలేదు? ఆ ఇన్ఫర్మేషన్ లేదు. సో అస్యూమింగ్ ద మార్కెట్ వాల్యూ ఇస్ మోర్ దాన్ ది కాస్ట్. మోర్ దాన్ ది కాస్ట్ ఉంటే రికార్డ్ చేస్తావా? నో సార్. నో, ఓన్లీ కాస్ట్ వాల్యూ రికార్డ్ చేస్తాం. బట్ లెస్ దాన్ ది కాస్ట్ ఉంటే అప్పుడు లాస్ ప్రొవైడ్ చేస్తాం. కాస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అదవుతుంది కదా. సో ఈ క్వశ్చన్ లో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? ఎస్ సార్. కానీ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 లో ఇన్ఫర్మేషన్ ఉండొచ్చేమో, ఎందుకంటే ఇది కూడా ఏం చెప్తారు చూడు ఇక్కడ. కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ చూద్దాం. క్లోజింగ్ లెవెల్ ఇచ్చాడు. సో 1st April, 1st July, 1st October, 1st January, 1st February, right? So due dates 30th September, 31st March. Next, Mr. Purohit closed his books on 31st March. ఈ క్వశ్చన్ అంత ముందు క్వశ్చన్ కన్నా ఇంకా ఈజీ. ఎందుకని ఈజీ అని ఏదైనా ఈజీ, ఏదైనా కష్టం. దీని కాంప్లికేషన్ ఏం లేదు నాన్న, ఏం కాంప్లికేషన్ లేదు నాన్న. ఇంట్రెస్ట్ పేమెంట్ డేట్, క్లోజింగ్ డేట్ సేమ్ సార్. సేమ్ అయిపోయింది. అప్పుడు ఏముండవు. ఉండదు సార్. ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. నెక్స్ట్, brokerage at 1% is to be paid for each transaction at X interest price. క్లియర్ గా చెప్తాడు చూడండి. బ్రోకరేజ్ 1% ఆర్ పెయిడ్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్ అట్ ఎక్స్ ఇంట్రెస్ట్. అంటే ఒకవేళ ట్రాన్సాక్షన్ కమ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకో, దాని నుంచి ఇంట్రెస్ట్ మైనస్ చేసి దాని మీదే బ్రోకరేజ్ కట్టాలి. ఒకవేళ ట్రాన్సాక్షన్ ఎక్స్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు అనుకో, డైరెక్ట్ గా దాని మీద ఏం చేయొచ్చు? బ్రోకరేజ్ కట్టేయచ్చు. అర్థమవుతుందా? ఎస్ సార్. Let's show the investment account as would appear in the books. Assuming FIFO, market value of 8% debentures is 99. రైట్ నాన్న? సో లాస్ట్ లో ఇంకో క్యాలిక్యులేషన్ అడిషనల్ గా ఉంటుంది. క్వశ్చన్ ఏంటా క్యాలిక్యులేషన్? కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోవర్, అంటే లాస్ ప్రొవిజన్స్. లాస్ ప్రొవైడ్ చేయాలి ఒకవేళ తక్కువ ఉండుంటే, అంతే కదా నాన్న? రైట్. ఈ సమ్ మీరు వర్క్ చేయండి. సో వర్క్ చేయడానికన్నా ముందు ఒకసారి క్వశ్చన్ నెంబర్ 4 లో లాస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు దాని క్యాలిక్యులేషన్ ఒకసారి చూపిస్తాను. అబ్జర్వ్ చేస్తే రైట్, ఇదిగో చూడండి. సో సమ్ అంతా మీరు సాల్వ్ చేస్తారు కష్టపడి. సో చేసాక లాస్ట్ లో ఇది బ్యాలెన్స్ వచ్చిందండి, కాస్ట్ బ్యాలెన్స్. ఎంత కనబడుతుందో కాస్ట్ బ్యాలెన్స్? 93,514. ఇది ఎలా చేసి ఉండాలి? వాల్యూ యాక్చువల్ గా కాస్ట్ ఆర్ ఫేర్ వాల్యూ ఇచ్చేది లోవర్ చేసాక వచ్చిన వాల్యూ రాయాలి. ఎస్ సార్. రైట్, చెక్ చేద్దాం వాడు చేశాడో లేదా. వాల్యూస్ ఆఫ్ క్లోజింగ్ బ్యాలెన్స్ రాసి వచ్చిందండి. సో 950 డిబెంచర్స్ యొక్క మార్కెట్ వాల్యూ ఎంతనా? 99 రూపీస్, 94,050 సార్. దాని యొక్క కాస్ట్ యాజ్ పర్ ది బుక్స్ బ్యాలెన్స్ ఫిగర్ అనేది, అవునా కదా? కాస్ట్ అంటే ఎస్ సార్. బ్యాలెన్స్ ఫిగర్ చేసినా ప్రతి ఐటమ్ ని పాయింట్ వైజ్ నువ్వు క్యాలిక్యులేట్ చేసినా అదే వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. సో కాస్ట్ 93,514, 94,050 మార్కెట్ వాల్యూ ఇచ్చేది లోవర్ ఎంత? 93,514. అంటే కాస్ట్ తక్కువే ఉంది కాబట్టి ఇంక ప్రావిజన్ అవసరమా? అవసరం లేదు సార్. అవసరం లేదు. ఇదే ఒకవేళ ఇది 93,000 ఉంటే లాస్ ప్రొవిజన్ చేయాలి సార్. సో ఇక్కడ నేను 2 P&L అని చెప్పి సారీ ప్రొవైడ్ చేయాలి కదా. సో 93, ఇక్కడ నేను 93,514 మీద ఎంత రాస్తాను? 93,000 రాస్తాను. అంటే ఇటు సైడ్ మన స్పేస్ లేదు, ఇక్కడ బై P&L అని చెప్పి ఎంత రాయాలి? 514 రూపీస్ క్రియేట్ చేయాలి ఆ కాలం లో. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఈ క్వశ్చన్ లో అవసరం లేదు నాన్న, ఎందుకంటే ద మార్కెట్ వాల్యూ ఈస్ మోర్ దాన్ ది కాస్ట్. రైట్? ఎస్ సార్. ఎనీ డౌట్ నాన్న? రమ్య, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీనిలో? నో సార్. రైట్. క్వశ్చన్ నెంబర్ 5 రిలేటెడ్ టు షేర్స్ అన్న. సో నెక్స్ట్ 12 o'clock క్లాస్ లో మనం ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ గురించి డిస్కస్ చేసి థియరీ, అప్పుడు వాటి మీద సమ్స్ ని సాల్వ్ చేద్దాం అన్న. సో నెక్స్ట్ క్లాస్ కి వచ్చే లోపు మనకు కొంచెం టైం ఉంది కాబట్టి, సో కొంచెం ముందే వదిలేసాను కదా. సో అవకాశం ఉంటే క్వశ్చన్ నెంబర్ ఏంటది 4 కంప్లీట్ చేసేసుకోండి. రైట్? ఎస్ సార్. రైట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.